పాటే కూర్చొని తింటాను, నేను ఇక్కడే టేస్ట్ చేస్తాను. ఒక తల్లిలాగా మీరు పిల్లలకు అందరికీ మీరు కూడా మీ 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 చేతులు ఏం లేకపోతే ప్రభుత్వానికి చెప్పాలి కదా మరి. లేదు సార్, ఇక్కడే ఎంత తింటాను, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు చేస్తాను. చూసినా క్లీనింగ్ సెక్షన్ బట్టలు ఒక దగ్గర ఉతకడం, వంటకు వాడే నీరు కూడా ఒక దగ్గర, అది పద్ధతి కాదు కదా. వర్కర్స్ ఇష్యూ ఉంది సార్, అది సాల్వ్ మీరు చేస్తాం. ప్రభుత్వం చెప్పిండ్రా? కొంచెం సార్ దృష్టి తీసుకెళ్ళాము, తీసుకొస్తామన్నారు వర్కర్స్. అని ఘోరంగా ఉంది తెలుసా ఇక్కడ పరిస్థితి. మీ మీద కూడా చాలా కాంప్లైంట్లు వస్తున్నాయి. బిల్డింగ్ షిఫ్ట్ అవుతుంది సార్ ఫస్ట్ కి. బిల్డింగ్ గురించి అంటలేదు, క్లీనింగ్ ఎందుకు లేదు? క్లీనింగ్ లేదని చెప్పి ఇది కొంచెం పాత బిల్డింగ్ అని చెప్పి కొంచెం. మీరు కూడా ఒక తల్లే, మీరు కూడా ఒక తల్లే, వీళ్ళు కూడా మీ పిల్లలు అనుకుంటే ఇట్లా ఉండదు కదా. ఎట్లా తింటారమ్మా? లేదు సార్, నేను రోజు వాళ్ళతో కూర్చొనే తింటాను సార్, కూర్చొనే తింటాం సార్. నేనేమంటున్నా సమీనా గారు, ప్రాబ్లం మీదే ప్రభుత్వానిదే చెప్పండి ప్రభుత్వానికి. సార్ నా ప్రాబ్లం కాదు మీ ప్రాబ్లం అని ప్రభుత్వానికైనా చెప్పండి. మా వర్కర్స్ ఇష్యూ ఉంది సార్, అది సాల్వ్ చేస్తాం సార్. వర్కర్ ఇష్యూ అంటలేదు, మీ మీద కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, మాట్లాడించిన. మీరు కొంత అగ్రెసివ్గా ఉన్నారంట, కావాలని ఏదో మీరు గేటు కూడా 9 గంటలకి క్లోజ్ చేపిస్తున్నారంట కదా. జాబ్ చేసుకునే వాళ్ళు 9:30 10 అవుతుందంట కదా. వాళ్ళు 9కి ఓపెన్, యాక్చువల్లీ 9కి చేస్తాం సార్. ఎవరైనా వెనక ముందు వస్తే తీయమని చెప్తాం సార్. పిల్లలు మళ్ళీ బయటకు వెళ్ళడం ఇట్లా 10 గంటల వరకు అయినా ఏం కాదు కదమ్మా. వాళ్ళు ఏదో జాబ్స్ చేసుకుంటారు, బయట నిలబడితే ఎట్లా చూస్తారు జనాలు, సమాజం ఎట్లుందో మీకు తెలుసు కదా. వాళ్ళు అదే బాధపడుతారు. గేటు బంద్ చేస్తే మేము బయట నిలబడితే మమ్మల్ని రకరకాలుగా చూస్తున్నారు, మాకు ఏడుపు వస్తుంది అంటున్నారు. కొంచెం లేటుగా వస్తారని చెప్పి తీపిస్తాం సార్, అట్లేం ఉంచాము బయట. ఏం నుంచి ప్రభుత్వం మీకు బడ్జెట్ ఇస్తుందా లేదా, అసలు ఇస్తుందా? మీరు చెప్పండి ప్రభుత్వానికి. మిమ్మల్ని అంటలేమమ్మా తల్లి. సమీనా గారు, మీ ప్రాబ్లం లేకపోతే ప్రభుత్వానికి చెప్పండి, అదే అంటున్నాం కదా. సరే 6 నెలలు అన్నా కానీ 8 నెలలు అన్నా కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆమె తప్పు లేకపోతే ప్రభుత్వానికి చెప్తే అయిపోతుంది కదా అంటున్నా నేను. అదే అంటున్నా కదా. మాది అమీర్పేట ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అన్న. మాకు ప్రాబ్లం ఏంటంటే వాటర్, ఫుడ్. అయితే మేము ఎక్కడి నుంచో వస్తాం చదువుకోనికి. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ అయితే మాకు ఫుడ్ ఉండాలి. వాటర్, ఫుడ్ ఇవే కదా మా ప్రాబ్లం. సరే బిల్డింగ్ ఉంది, వాటర్ కారణం బిల్డింగ్ అన్నారు, బిల్డింగ్ చేంజ్ చేస్తాం. మరి వాట్ అబౌట్ ఫుడ్ అంటున్నారు కదా. ఫుడ్ అంటే బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు వే ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ ఎట్లయినా వండిస్తారు కదా, ఎక్కడున్నా వండించే విధానం బట్టి ఉంటుంది కదా, ఇచ్చే సరుకుల్ని బట్టి ఉంటుంది కదా, చేసే విధానం బట్టి ఉంటుంది కదా. బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు మాకు మెయిన్ ప్రాబ్లం ఫుడ్. అందులో బొద్దింకలు వస్తాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము. హెయిర్ వస్తుంది, బొద్దింకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని. వర్కర్స్ ప్రాబ్లమా లేకపోతే ప్రాబ్లం వర్కర్స్. వాళ్ళు వండితే వాళ్ళు తినరు, వండింది వాళ్ళు తినరు, మేము తినాలి. అంటే వాళ్ళు ఎట్లా వండుతున్నారో ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్యాడ్స్ పెట్టిన బకెట్ వాటర్తో అన్నం కడుగుతారు, కట్ చేస్తే కింద పెడతారు, వెజిటేబుల్స్ కింద పెట్టినే మాకు వండి పెడతారు. రేపు వండే ఫుడ్కి ఈ రోజు నైట్ వెజిటేబుల్ కట్ చేస్తే ఎవరైనా తింటారు అన్నదానం పెట్టేటోళ్ళకి కూడా ఒక ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, కానీ మాకు ఉండదు. రైస్ ఉడకదు, ఒక్కొక్కసారి అసలే ఉడకదు, క్వాంటిటీ సరిపోదు, ఇట్లా ఉంది ఇట్లుందంటే మేమేం చేయాలి, ముందు రావాలంటే. అంటే ఎవరికి ఉండే ఫుడ్ వాళ్ళకు ఉంటుంది, సరిపోకపోవడం ఏముంటుంది? చేపించే విధానం బాగుండాలి, చేసే విధానం బాగుండాలి. ఇష్యూ ఏఎస్డబ్ల్యూ మా వార్డెన్కి చెప్పినాం, లెక్క చేయలేదు. ఏఎస్డబ్ల్యూ చెప్పినాం, లెక్క లేదు. డీడీ సార్ వరకు పోలేదు మా ప్రాబ్లం. సరే పోయింది, సాల్వ్ చేస్తా అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ సార్ సాల్వ్ చేయకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, మళ్ళీ మేము రోడ్డుకి దిగుతాం, మళ్ళీ ధర్నాలు చేస్తాం. ఇదే మేము ఇచ్చేది. ఆల్రెడీ ఏఎస్డబ్ల్యూ సార్కి ఇన్ఫార్మ్ చేసినాం, మేడం కూడా ఇన్ఫార్మ్ చేసినాం. కానీ సార్కి ఇప్పటి వరకు తెలిసింది ఒక్కటే విషయం, హాస్టల్ చేంజ్ కావాలి, వాటర్ ప్రాబ్లం, ఇవి రెండే తెలిసినాయి. ఫుడ్ ఎట్లున్నదో సార్కి ఇప్పటి వరకు పోలేదు. అదంతా చెప్పకపోవడం ఎవరి నెగ్లిజెన్సీ సార్? మేడం నెగ్లిజెన్సీ, ఏఎస్డబ్ల్యూ సార్ నెగ్లిజెన్సీ. ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం సార్కి, అయినా ఇదే రిపీట్ చేస్తున్నాం. అందుకే ఈరోజు మేము రోడ్ మీద కూర్చున్నాం సార్. ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయాలి. అఫీషియల్, అన్అఫీషియల్ రెండు ఉన్నాయి. రెండిట్లో ఎందుకు ఎగ్జిట్ అవుతుంది? ఎందుకు? అన్అఫీషియల్లీ ఆమె ఒకటే మెసేజ్ పెట్టుకుంది, మరి మేము ఎట్లా మెసేజ్ పెట్టాలి, ఎట్లా రిప్లై ఇవ్వాలి? ఇది ఓకే అన్ని పెడుతుంది, క్విజ్లు అంటది, అదంటది, ఇదంటది, ఎక్స్టర్నల్గా బాగానే చేస్తుంది. అబౌట్ మా స్టడీ బేసిక్ నీడ్స్ లేకుండా మేము ఎట్లా చదువుకుంటాం? ఏం చదువుకుంటాం? దేని గురించి చదువుకుంటాం? బతుకుతామా? ఫుడ్ పాయిజన్లు అయితే, హాస్పిటల్లో జాయిన్ అయితే, మోషన్స్ అయితే, ఇవన్నీ ఎదుర్కొంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇంకా ఎదుర్కోవాలా? సరే మాలాగే మేము ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నట్టే మా జూనియర్స్ కూడా సైలెంట్ ఉంటారు. ఇప్పుడు మేము వాయిస్ రైజ్ చేయకుంటే చేంజ్ అవ్వదు కదా. సో మేము ధర్నాకి దిగినాం. మా వార్డెన్ వరకు వెళ్ళింది, ఆమె పట్టించుకోలేదు. వాటర్, ఫుడ్ మాకు బేసిక్ నీడ్స్ ఇవ్వాలి. మాకు గవర్నమెంట్ హాస్టల్ పెట్టినప్పుడు పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, ఫినాన్షియల్గా మేము ఓకే లేము కాబట్టి మేము అందుకే కదా గవర్నమెంట్ హాస్టల్కి వస్తాం. లేకుంటే ఏదో వర్క్ చేసుకుంటే ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్ పెట్టినప్పుడు
క్వాలిటీ ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగుండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, కేర్లెస్గా ఉండొద్దు. అదే మా డిమాండ్. ఇవన్నీ సమస్యలు మాట్లాడితే ఏమనంటే మేడం ఏమంటున్నారు, నాన్ బార్డర్స్ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నాన్ బార్డర్స్ ప్రతి ఒక్క రూమ్ లో అందరు ఉంటారు కదా, ప్రతి ఒక్క రూమ్ లో అందరు ఉన్నారు, అందులో ఒక్క నాన్ బార్డర్ కూడా లేదు. ఏమన్నా అంటే నాన్ బార్డర్స్ ఉన్నారు, వాళ్ళ వల్లనే ఫుడ్ ఉంటలేదు, వాళ్ళ వల్లనే మంచిగా అవుతలేదు అని చెప్తున్నారు. ఆడపిల్లలకి వాటర్ ఇంపార్టెంట్ ఉండవు. వాటర్ రాలే, మేము అసలు స్నానానికి మోకా కూడా కడుకోలేదు. ఇక్కడ మా డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, ఎన్ని రోజులు అవుతుంది తెలుసా, అది కడగలే, ట్యాంక్ కడగరు, అట్లనే తాగుతాం మేము. అక్కడ అడిగినప్పుడు ఒక్కసారి క్లీన్ చెప్పించింది సార్. ప్యూరిఫై వాటర్ చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి, డ్రింకింగ్ వాటర్ కదా, చాలా బాగుంది కదమ్మా, ఇప్పుడు చాలా బాగుంది. 3-4 డేస్ నుంచి మొత్తం వాటర్ మురికి మురికి వాసన వస్తున్నాయి. చాలా ఇది ఇది దరిద్రమైన అంటే ఇవి షోప్ టాప్ మాత్రమే ఉన్నాయి అంతే. అంతేనా? ఇప్పుడు 3-4 డేస్ అవుతుంది సార్, అవి ప్యూరిఫై అయితలేవు. ఆ స్మెల్ కూడా మోరి వాసన వచ్చినట్టు వస్తున్నాయి వాటర్. మేము కాలేజ్ నుంచి తెచ్చుకున్న వాటర్ తాగుతున్నాం తప్ప ఇక్కడ అసలు ప్యూరిఫై కావట్లేదు సార్. ఒక్కసారి మీరు అక్కడ చూడండి. శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్లో బియ్యం కడిగి దాంతో వండుతున్నారు. బకెట్స్తో మాకు బియ్యం కడిగి వండుతున్నారు వర్కర్స్. అట్లుంటది ఈ హాస్టల్లో నీట్నెస్. ఇంత సిగ్గుచేట అండి, నిజంగా సిగ్గుచేటే ఇది నిజంగా. శానిటర్స్ వేసే బకెట్లో అదే బకెట్లో బియ్యం కడుగుతారంట నీళ్ళు, అంతేనా? ఈ బిల్డింగ్ లో పిల్లులు ఉంటున్నాయా మనుషులు ఉంటున్నామో కూడా తెలియదు. మా బ్యాగ్స్ చింపుతాయి, మేము తెచ్చుకునే చింపుతాయి, మా బుక్స్ అన్నీ అంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రులు ఉన్నారు కదా, మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళంతా ఉన్నారు కదా, ఒక వారం రోజులు ఉంటే బెటర్ ఉంటుందేమో. ఇక్కడ ఇట్లనే ఉండాలి. అది కాదు, వాళ్ళు వస్తే మళ్ళీ క్లీనింగ్ ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉంటే బెటర్. ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు, మేము లొల్లు చేస్తున్నామని మాత్రం ఉంది అంతే. కాలు పెడితే అంటుకుంటుంది కాలుకి, అట్లుంటుంది. ఎవరైనా సార్ వాళ్ళు వస్తారంటే ఫుడ్ మంచిగా వండుతారు. వాస్తవంగా కూడా నేరళ్ళ శారద గారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ప్రైవేటు కాలేజీల దగ్గరికి పోయి ఆ తనిఖీలు చేస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం వచ్చిందా అండి? ఎప్పుడన్నా వచ్చిందమ్మా? ఇప్పుడు శారద గారు రాలేదు అసలు ఎప్పుడు? ఒకసారి అవి చూడండి మీరు. ఈ ప్యూరిఫైడ్ వాటర్కి సంబంధించి ఇదొక ట్యాంకు, ఇదొక ట్యాంకు, ఇదొక ట్యాంకు, ఇది మిషన్ వాస్తవంగా, కానీ పనిచేస్తలే. మీరు విజువల్లో కనిపిస్తుంది చూడండి, విజువల్స్లో చూడండి ఆ వాటర్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎందుకండి ఇవి అనవసరంగా షోప్ టాపు? అంత డబ్బులు దండా కదా ఇవి పెట్టి, ప్రజాధనం దండా కదా, పని చేయనప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. మీరు చూడండి ఆ వాటర్ సంబంధించి ఇదంతా ప్రజాధనం వృధా కదా. ఏదో స్టార్టింగ్లో తెచ్చినప్పుడు 1 year ఏమో నడిచి ఉంటుంది, తర్వాత దీని కథ ఉతకథ అయిపోయింది. డ్రింకింగ్ వాటరా? ఒకసారి అటువంటి ఇక్కడ దరిద్రంగా ఉంది కదా, మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఏం క్లీనింగ్ సెక్షన్ కూడా ఘోరంగా ఉంది పరిస్థితి, మరి దారుణం. ఓ రకంగా పందులు కూడా నివసించాము ఇక్కడ, అంత దారుణం. గారు